గ్రంథవాగ్దనంబులన్ని నావే రాతి ఆజయంబు వరుస వచనము తన దివ్య ప్రేమ వాగ్దనంబులు గ్రంథవాగ్దనంబులన్ని నావే. ప్రభునందు ప్రేమైనటువంటి యూట్యూబ్ వీక్షకులకు, సహోదర సహోదరులకు, విఘ్నులు వక్తులైన వారికి, భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి నా సహోదర సహోదరులందరికీ యేసుక్రీస్తు వారి నామంలో శుభవందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. గత కొద్ది మాసాల నుంచి హితబోధ అనేటువంటి అంశం గురించి ధ్యానం చేస్తూ ఉంటున్నాం. ఈ హితబోధ విషయంలో భిన్నాభిప్రాయాలు మరి సేవకులలో, స్వార్థికులలో, వర్తమానికులలో, సహవిశ్వాసులలో కూడా కలిగి ఉన్నట్టుగా మనందరికీ విదితమే. మరి ఇలాంటి పరిస్థితులలో సత్యవాక్యమును ఎలాగున సంఘానికి మనము ప్రకటించాలి, ఏ విధానంలో అసత్యవాక్యములో ఉన్నటువంటి వారిని హితవాక్యంలోనికి నడిపించగలము. హితవాక్యంలోనికి వారిని నడిపించాలంటే మరి ఏం చేయాలి? ఒక పిల్లవాడిని సరిచేయాలంటే తను తప్పు చేసినప్పుడు అతని ఉపాధ్యాయుడు శిక్షిస్తాడు. శిక్ష ద్వారానే శిక్షణలోనికి నడిపిస్తాడు. అలాగనే విశ్వాస జీవితంలో మరి అసత్యవాక్యములో జీవిస్తున్నటువంటి విశ్వాసులను, సేవకులను మరి శిక్షించి సత్యవాక్యంలోనికి నడిపించగలమా? ఉపాధ్యాయుడి బాధ్యత కాబట్టి అక్కడ శిక్షించే అవకాశం ఉంది. కొంత పనిష్మెంట్ ఇచ్చి సత్యంలోనికి, క్రమంలోనికి నడిపించే అవకాశం ఉంది. మరి విశ్వాస జీవితంలో, సేవా జీవితంలో ఉన్నటువంటి వారిని మనం ఎలాగున హితవాక్యం వరకు నడిపించగలం, లేక సత్యంలోనికి నడిపించగలం అనే విధానాన్ని దేవుని వాక్యంలో నుండి మరొక కోణంలో మనం ధ్యానం చేస్తాం. దాని కొరకై లేఖనాన్ని మనం పరిశీలన చేస్తే తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొనిరి. 2వ భాగంగా చూస్తే 2వ అధ్యాయము 24-26 వాక్యాలలో ఉన్న భాగాన్ని కూడా మనం చదువుకుంటాం. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తాను ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని యురిలో నుండి తప్పించుకొని మేలు కొనదరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను, బోధింప సమర్థుడిగాను, కీడును సహించువాడుగాను ఉండవలెను. సాత్వికముతో శిక్షించుచు అని ఉంది ఈ వాక్యంలో. మరి సాత్వికంతో శిక్షించి హితవాక్యంలోనికి, సత్యవాక్యంలోనికి మనం ఎలా నడిపించగలమో తర్వాత భాగములో ధ్యానించడానికి ముందు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ఈ వాక్య ధ్యాన విషయంలో సహాయపడండి. విఘ్నులు, వక్తలు వీక్షిస్తున్న వారందరికీ ఈ వాక్యం యొక్క సారాంశం అర్థమయ్యేటట్టు సహాయం చేయండి. నిష్ప్రయోజన నీ దాసుని కూడా మరుగుపరిచి మీరు మాట్లాడి మహిమ పొందమని వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ఇక్కడ సాత్వికముతో శిక్షించాలి అని రాయబడిందండి. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 26వ వచనములో శిక్షను గురించినటువంటి మాట రాయబడుతుంది. మనం శిక్షించినప్పుడు సత్యంలోనికి నడిపించవచ్చు. ఆరోగ్యకరమైన వాక్య క్రమంలోనికి వారిని తీసుకొని రావచ్చు.
దేవుని యొక్క సంకల్పంలోనికి వారిని నడిపించవచ్చు. సాతాను యొక్క కార్యముల నుంచి, వారి తంత్రముల నుంచి, లోకములో రకరకాల భిన్న బోధల నుంచి మనం వారిని సత్యంలోనికి, హితబోధలోనికి నడిపించాలంటే వారిని మనం శిక్షించాలని రాయబడుతూ వచ్చింది. అయితే అది ఎలాంటి శిక్ష, ఏ విధానంతో కూడినటువంటి శిక్ష అనేది లేఖనంలో నుంచి మనం కొద్ది నిమిషములు ధ్యానం చేస్తాం. ఇలాంటి అనుభవాలు ఆది సంఘములో, అపోస్తల కాలములో ఇలాంటి అనుభవాలు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ ఉన్నట్లయితే వారు ఎలాగనో సత్యంలోనికి నడిపించారు విశ్వాసులని, వారు ఎలాగనో సత్యంలోనికి, హితవాక్యంలోనికి పరిచారకులను, వర్తమానికులను నడిపిస్తూ వచ్చారో మనం కూడా అవే పాటించగలిగినట్లయితే మరి అనేకులను మనం కూడా హితవాక్యంలోనికి వారి పద్ధతులు పాటించి మనం నడిపించవచ్చని, ఆదిమ అపోస్తుల కాలంలో వారు ఎలాగనో పరిచయం చేశారో అలాగను మనం కూడా ఈనాడు చేయడం ఎంతైనా అవసరమని, ఆ పరిచయం నుంచి మనం వైదొలిగిపోయామని, అందుకే అనేకులను మనం సత్యంలోనికి, హితవాక్యంలోనికి నడిపించలేకపోతున్నామని, తద్వారానే వారికి ఇష్టమైనటువంటి బోధల వైపు, భిన్న బోధల వైపు వైదొలిగిపోతున్నారని లేఖనము క్షుణ్ణంగా, కూలంకుషంగా మనకు విశదీకరిస్తుంది. కాబట్టి లేఖనం యొక్క ప్రత్యక్షతలో వాక్యమును సరైన విధానంలో మనం అర్థం చేసుకొని సరైన విధానంలో ఇతరులకు మనం ప్రకటించినప్పుడు వారిని సత్యవాక్యంలోనికి, లేక సరైన క్రమంలోనికి, దైవ సంకల్పంలోనికి మనం వారిని తీసుకొని రాగలమని దేవుని వాక్యము మనకు హెచ్చరిస్తుంది మనలందరినీ. కాబట్టి మీ సేవా జీవితంలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకరాలు జరిగాయి. ఎంతోమందిని స్వస్థపరిచారు, ఎన్నో కుటుంబాలను ప్రభువులకు నడిపించారు, ఎన్నో ప్రదేశాల్లో సంఘ స్థాపన జరుగుతూ వచ్చింది, ఎన్నో వేల మందికి బాప్తిస్మాలు ఇస్తున్నారు. మిమ్మల్ని అభిమానించేవారు వందలు దాటి వేలలోనికి, లక్షల్లోనికి చేరువవుతున్నారు. మంచిదే, దేవుని స్తోత్రం. ప్రియమైనటువంటి స్వార్థికులారా, సేవకులారా, కాపరులారా, జాతీయ అంతర్జాతీయ వర్తమానికులారా, మీ అందరికంటే నేను అత్యల్పడనని ఎరుగుదును. అయితే ప్రభు నాకు హృదయం నుంచిన భారాన్ని, ప్రభు నాకు బయలుపరిచిన సత్యాన్ని, చిన్నవాడనైనప్పటికీ సత్యము సత్యమే గనుక అది ప్రకటించవలసిన బాధ్యత దేవుడు నా మీద ఉంచాడు గనుక ప్రేమతో ఈ వాక్యము ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. తప్పడం లేదు. సత్యాన్ని గ్రహించి మనందరము కలిసి సత్య విధానంలో, ప్రభు సంకల్పంలో పరిచయం చేసి దేవుని యొక్క మన్నన, దేవుని యొక్క మహిమపరంగా జీవితంలో మనం జీవించాలని, మన సేవ ఉండాలని సహోదరుడిగా, సేవకుడిగా ఈ మాటలను మీ ముందుకు తీసుకొస్తుంటున్నాను. హితవాక్యములోనికి అసలు ఎందుకు మనము విశ్వాసులను కానీ, సేవకులు కానీ నడిపించాలి? అసలు ఎందుకు శిక్షించమంటుంది వాక్యం? వారిని శిక్షించాలి అని ఎందుకు చెప్తుంది? అది కూడా సాత్వికముతో. అలాగున అప్పుడు ఆ వ్యక్తికి మనం ప్రయోజనకరమైన వ్యక్తిగా చేయగలము. సాత్వికముతో శిక్షించినప్పుడు ఆ వ్యక్తిని ప్రయోజనకరమైన వ్యక్తిగా మనము చేయగలమని దేవుని వాక్యము, సత్యవేద గ్రంథం మనకు సెలవిస్తూ ఉంటుంది. ఉదాహరణ మనం గమనిస్తే గలతీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే, గలతీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము, వారి స్వార్థ సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు
అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, నీవు యూదులవై ఉండియు యూదుల వలె కాక అన్యజనుల వలె ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలనని ఎందుకు బలవంతం చేయుచున్నావు అని అపోస్తలుడైన పౌలు అపోస్తలుడైనటువంటి పేతురు గారిని హెచ్చరించినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. మొదటి శతాబ్దంలోనే ఇలాంటి హెచ్చరిక అవసరమైంది అన్నప్పుడు ఇన్ని వేల సంవత్సరాల తర్వాత, ఇన్ని శతాబ్దముల తర్వాత అలాంటి బోధ ఎంత ప్రబలింటదో మనం ఊహించవచ్చు. ఒకవేళ ఎవరైతే హెచ్చరిస్తున్నాడో ఆ వ్యక్తి ఒక అనామకుడు కాదు, ఏదో క్రొత్తగా బాప్తిసం పొందిన వాడు కాదు, క్రొత్తగా సేవకు వచ్చిన వాడు కాదు, లేక క్రొత్తగా సేవ ట్రైనింగ్లో ఉన్నటువంటి వ్యక్తి కాదు. మొదటి శతాబ్దంలో సంఘ స్థాపన కొరకై స్తంభము లాంటి వాడు, దిగ్గజము లాంటి వాడుగా ఉన్న పేతురుని కూడా హెచ్చరించవలసినటువంటి ఆవశ్యకత పౌలు గారికి సంభవించింది. అంటే ఈనాడు పేతురు యొక్క విధానాన్ని మనం పరిశీలించినప్పుడు యేసుక్రీస్తు యొక్క దైవ ప్రత్యక్షతల్లో అందరూ విడిచి వెళ్ళిపోతున్నారు, మీరు కూడా వెళ్ళిపోతారు అన్నప్పుడు, నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, నిన్ను విడిచి మేము వెళ్ళలేము అన్నటువంటి వ్యక్తి యేసుక్రీస్తు జనం నా గురించి ఏమనుకుంటున్నారా అని ప్రశ్నించినప్పుడు, నీవు సజీవుడమైన దేవుని కుమారుడు అని గ్రహించినటువంటి పేతురు గారు ఆయన బోధన విధానంలో ఒక వర్తమానంలో 3,000 మందిని 5,000 మందిని సంఘమును సమకూర్చినటువంటి మహావక్త, సంఘానికి వెన్నెముక లాంటి వాడు, స్తంభం లాంటి వాడు, దిగ్గజము లాంటి వాడైన పేతురుని హెచ్చరించవలసినటువంటి అవసరం ఏర్పడిందంటే ఈ దినాల్లో మనము కూడా హెచ్చరించుకోక తప్పదు. కనుకనే ప్రేమైన సహోదరి సహోదరుడా, ఆ బాధ్యత దేవుడు నాకు ఇవ్వలేదు, కానీ ఇలాంటి ఘోరమైన పరిస్థితికి మనం ఎవరము దిగజారకూడదని ప్రభు పేరట ఒక సహోదరుడిగా ప్రేమతో ఈ మాటలను హెచ్చరించక తప్పడం లేదు. ఈనాడు జరుగుతున్నటువంటి బోధన విధానాన్ని చూసినప్పుడు అనేకులు బోధను కలిపి చెరిపి అపోస్తల క్రమాన్ని విడిచి మానవ పద్ధతుల్లో, మానవ విధానంలో లేఖనానికి వ్యతిరేకంగా పరిచయం చేస్తున్నారు. లేఖనానికి వ్యతిరేకంగా సంఘ స్థాపన జరుగుతుంది. లేఖనానికి వ్యతిరేకంగా సంఘాలు కడుతున్నారు. లేఖనానికి వ్యతిరేకంగా వారి విశ్వాస జీవితంలో పునాదులు వేస్తున్నారు విశ్వాసుల కొరకై. కనుకనే ప్రభు ఇచ్చిన భారాన్ని బట్టి ఈ మాటలు మరి విశ్వాసులను, సహవిశ్వాసులను, సేవకులను, పరిచారకులను, సువార్థికులను హెచ్చరించగల తప్పడం లేదు. మనం హెచ్చరించబడినప్పుడు శిక్షణ తప్పించుకునే వారంగా ఉందాం. హెచ్చరిక తృణీకరించినప్పుడు, గద్దించబడినప్పుడు సరి చేసుకుంటే ప్రమాదాన్ని తప్పించుకుంటాం. ఒకవేళ సరి చేసుకోపోకుండా ఇగో ద్వారా అలాగే మనం కొనసాగితే దానివల్ల మనకు ప్రమాదమే, మన సువార్త ప్రకటన ద్వారా విశ్వసిస్తున్న వారికి కూడా ప్రమాదమే, మనల్ని వెంబడించిన వారికి కూడా ప్రమాదంలోనికి నెట్టివేస్తున్నామని గ్రహించవలసిన అవసరత ఎంతైనా ఉందని ఈ మాటలను మేము గమనానికి తీసుకొని వస్తుంటున్నాను. కనుక ప్రియమైనటువంటి వారులారా, సత్యాన్ని ఎరిగినటువంటి వాడు, సత్య స్తంభనకు సంఘానికి స్తంభం లాంటి వాడైనా పేతురుడే హెచ్చరించబడవలసిన పరిస్థితి ఏర్పడిందంటే ఈ దినాల్లో నీవు నేను మనం ఏపాటి వారమో లేఖనంలో పరిశీలించుకుంటే మనకు అర్థమవుతుంది. కనుక మనం గమనించాల్సిన విషయం ఏంటంటే,
సువార్థికుడివైనా, సేవకుడివైనా, పెద్దవైనా, నాయకుడివైనా, జాతీయ అంతర్జాతీయ వర్తమానికుడివైనా, ప్రముఖమైన విధానములో ఉన్నప్పటికీ సత్యవాక్యమును వ్యతిరేకముగా విధి విధానములో మనం ప్రకటిస్తున్నట్లయితే మనం ప్రమాదములో ఉన్నామని గ్రహించాలి. అలాంటి వారిని సాత్వికముతో మనం శిక్షించాలి. నాకెందుకు లేనుకుంటే మనం దురాభిమాన పాపంలో పడిపోయే వారంగా ఉన్నాం. ప్రేమపూర్వకంగా గద్దించాలి. సాత్వికంతో ప్రేమపూర్వకంగానే వారు మనం శిక్షించాలి. అలాంటి ఇప్పుడు వారు మల్లుకునే అవకాశం ఉంది, సరి చేసుకునే అవకాశం ఉంది, లేదంటే అలాగే కొనసాగే అవకాశం ఉంది. వారిని అడ్డగించరాదు కానీ, వారి పరిచయం ఆపకూడదు కానీ, వారిని మనం హెచ్చరించి క్రమపరిచి సువార్త పరిచయలో కొనసాగింప చేయాలని, విశ్వాస జీవితంలో కొనసాగింప చేయాలని నా అభిప్రాయము. రెండవదిగా మనం గమనిస్తే, సత్యవాక్యమునకు వ్యతిరేకముగా స్వభావం గల బర్నబా విషయంలో పౌలు ఏం చేశాడో చూడండి. అపోస్తల కార్యం 15వ అధ్యాయం 36వ వచనం నుండి 41వ వచనం వరకు చూస్తే, అపోస్తల కార్యం రెండవదిగా మనం పరిశీలిస్తున్నాం. అపోస్తల కార్యం 15వ అధ్యాయము 15 దేవుని వాక్యం మనం చూస్తాం. అపోస్తల కార్యం 15వ అధ్యాయము 36వ వచనం నుండి 41వ వచనం వరకు ఉన్న దేవుని వాక్యాన్ని మనం పరిశీలిస్తున్నాం. కొన్ని దినములైన తర్వాత ఏ ఏ పట్టణంలో ప్రభు వాక్యము ప్రచురపరిచితమో ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారేలాగున్నారో మనము చూద్దామని పౌలు బర్నబాతో అనెను. అప్పుడు మార్కను మారుపేరు గల యోహాను వెంటబెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడను. అయితే పౌలు పంపులియలో పని కొరకై తనతో కూడా రాక తమను విడిచిన వారిని వెంటబెట్టుకొని పోవుట యుక్తము కాదని తలంచెను. కానీ ప్రియమైన వారలారా, ఇక్కడ బంధుప్రీతి అడ్డమొస్తుంది. బంధువైనటువంటి మార్కును వెంట పెట్టుకొని పోవాలని బర్నబాక ఆలోచన కలిగి ఉన్నాడు. అతను దైవ సంకల్పం నుంచి వైదొలిగిపోయాడని పౌలు గారు ఆలోచన కలిగి ఉన్నట్టుగా, అతను ఇప్పుడు వెంట పెట్టుకొని పోవడం ఎంతమాత్రం సబబు కాదని ఆలోచన కలిగి ఉన్నట్టుగా పౌలు విధి విధానం మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ దినాల్లో సంఘాల్లో కూడా చూస్తే సరైన క్రమం లేనటువంటి విశ్వాసులకు సంఘాలలో బాధ్యత అప్పగిస్తున్నటువంటి పెద్దలు లేకపోలేదు. వారి బంధువుని బాధ్యతలు అప్పగిస్తున్నటువంటి సేవకులు లేకపోలేదు. అంత మాత్రమే కాదు కానీ ఉన్నతమైన స్థానాలు వారికి కల్పిస్తున్నటువంటి బంధుప్రీతి. కొంతమంది సహోదరుల దగ్గరికి వెళ్తే కుల విషయంలో కూడా ప్రీతి కలిగి ఉన్నట్టుగా మనందరికీ అర్థమవుతుంది. కుల ప్రీతి చూపేవాడవుగా ఉన్నావా? ప్రాంతీయ ప్రీతిని చూపేవాడవుగా ఉన్నావా? బంధు ప్రీతిని చూపేవాడవుగా ఉన్నావా? దైవ సంకల్పములో అవి ఎన్నటికీ కూడదు, ఎంత మాత్రమును వాటిని చూడకూడదని లేఖనము కూలంకుషంగా మనల్ని హెచ్చరిస్తూ ఉంది.
ఇలాంటి పరిస్థితులలో మనం వారిని హితవాక్యంలోనికి నడిపించాలంటే కొంత శిక్ష అవసరమని లేఖనము జ్ఞాపకం చేస్తుంది. వారిని హెచ్చరిక చేయాలని లేఖనం జ్ఞాపకం చేస్తుంది. వారిని నాశనం కోరకూడదు, కానీ వారిని ప్రభు సంకల్పంలో పనిచేయడానికి, విశ్వాసులుగా స్థిరపడడానికి కొన్ని విషయాల్లో వారిని మనం హెచ్చరించాలని లేఖనం సెలవిస్తుంది. అంతేగాని వారి మీద కక్ష కట్టి వారి జీవితాన్ని, వారి ఇమేజ్ని డ్యామేజ్ చేయాలని కాదు. చిన్న చిన్న విషయాలను చూసి దాన్ని పెద్దగా చిత్రీకరించి విశ్వాస జీవితాన్ని నాశనం చేస్తున్నటువంటి వారు, సేవ జీవితాన్ని నాశనం చేస్తున్నటువంటి వారు పెద్దలు, సేవకులు, నాయకులైన వారు లేకపోలేదు. అలాంటి వారు సత్యాన్ని గ్రహించి ఘోరమైన ప్రమాదం తప్పించుకోవాలని ప్రభు పేరట సహోదరుడిగా, సహవిశ్వాసిగా, సహసేవకుడిగా ఈ మాటలను హెచ్చరిస్తుంటున్నాను. ఏ విధానంలో నీకు బంధుప్రీతి కలిగి ఉన్నావు? సత్యమును చేయక అసత్యమును జరిగిస్తున్నప్పుడు కూడా వారిని వెనుకేసుకొచ్చి వారి పట్ల దయ చూపించి వారికి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చి సంఘంలో బాధ్యతలు ఇచ్చి ఒక మంచి సంఘానికి సేవకుడిగా పంపించేవాడుగా ఉంటున్నావా సహోదరుడా, సహోదరి? ప్రియమైన సంఘ పెద్ద, ప్రియమైన సేవకుడా, సంఘ కాపరి, వారిలో తప్పిదములు కనపడుతున్నప్పుడు హెచ్చరించకుండా సమర్థించి ఉన్నతమైనటువంటి అగ్రపీఠలు వారికి సంఘములో ఇస్తున్నావా? అలాగైతే వారిని ఎన్నడూ కూడా నువ్వు సత్యవాక్యంలోనికి నడిపించలేవు, క్రమంలోనికి నడిపించలేవు, వారిని నడిపించలేవు, నీవు కూడా క్రమపరచబడలేవు. సహవాసంలోనికి తీసుకొచ్చిన బర్నబాని పౌలు హెచ్చరిస్తున్న విధానము ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇలాంటి లక్షణాలు నీకున్నాయా? ఉంటే దేవుని స్తోత్రం. కుమారుడైనా, కొడుకైనా, కూతురైనా ఒకే తీర్పు, ఒకే పద్ధతి. అల్లుడైనా, సహోదరుడైనా, తోడబుట్టినవాడైనా, బంధువైనా, లేక నిన్ను సహవాసన చేర్పించి రక్షణలోకి నడిపించిన, బాప్తిసం ఇచ్చిన ఎవరైనా పొరపాటు చేస్తున్నప్పుడు నువ్వు హెచ్చరించవలసిన బాధ్యత దేవుడు నీ మీద ఉంచాడు. లేదంటే ఘోరమైన ప్రమాదం నువ్వు పడతావు, వారిని ప్రమాదం నుంచి తప్పించలేని వాడవు అవుతావని ఈ వాక్యం హెచ్చరిస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రియమైన వారలారా, సాత్వికముతో శిక్షించడం అంటే ఇవే. అలాంటి అనుభవంలో ఉన్నప్పుడు రెండుగా విడిపోతూ వచ్చారు. బర్నబా మార్కును కురుప్రాకు తీసుకొని ప్రదేశమునకు ఆయన ప్రయాణమే వెళ్ళిపోతూ వచ్చాడు. పౌలు శీలను తీసుకొని ఒక ప్రదేశం పరిచయ కొరకై వెళ్ళిపోయి సిరియా, కిలికియా దేశాల్లో పరిచయం చేసినట్లుగా ఈ లేఖనంలో మనకు అర్థమవుతుంది. మూడోదిగా మనం గమనిస్తే అపోస్తల కార్యం 21వ అధ్యాయము 13వ వచనం. మూడోదిగా మనం గమనిస్తే అపోస్తల కార్యం 21వ అధ్యాయం 13వ వచనం. పౌలు, ఇందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరేలా? నేనైతే ప్రభువైన యేసు నామం నిమిత్తము యెరూషలేములో బంధింపబడటకు మాత్రమే కాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పాను. పౌలు పరిచరులు, సహవిశ్వాసులు, సంఘస్థులు పౌలు పరిచయ విధానం కొరకై వెళ్లకుండా ఆటంకపరచడానికి ఇష్టపడుతున్నారు. మూడవదిగా మనం గమనిస్తున్నాం, పౌలు పట్ల ప్రేమగా మాట్లాడుతున్నాడు, ప్రేమ చూపుతున్నట్టు కనబడుతుంది, కానీ దైవ సంకల్పానికి వారు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని పౌలు గ్రహించాడు. యేసుక్రీస్తు నాథుడు కూడా మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగించబడి వారి చేత చంపబడతాడు అని చెప్తున్నప్పుడు పేతురు గారు అంటారు, ప్రభువాది నీకు దూరం అవును కాక అని. మనమైతే అబ్బా నువ్వు ఎంత మంచోడిరా, ఎవడం లేదు పేతురు, నువ్వు ఎంత మంచోడి, నా పట్ల నీకు ఎంత ప్రేమ ఉందని కవగలించుకొని బహుమతులు కూడా ఇచ్చేవాళ్ళమేమో. కానీ యేసునాథుడు అన్నాడు, సాతానా నా వెనక్కి వెళ్ళు, నువ్వు మనిషి సంగతులను
తలంచుచున్నావు, దైవ సంకల్పానికి వ్యతిరేకంగా ఉన్నావు. కానీ పౌలు యొక్క అనుభవంలో కూడా ఈ ప్రదేశం వారు ఏడుస్తూ బాధపడతా ఉన్నారు, కలవరపడతా ఉన్నారు, ఎంతో వేదనకి గురి చెందిన వారుగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు అంటున్నారు పౌలును పరిచయకు వెళ్ళడము వారు ఒప్పుకోవడం లేదు, ఏడుస్తూ గొల్లు చేస్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో చూడండి 20 అధ్యాయంలో 36, 37, 38 వచనాల్లో చూస్తే అతడు ఇలాగ చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేస్తును. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరు ఇక మీదట నా ముఖం చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచూ వచ్చారు. చాలా దుఃఖపడతా ఉన్నారు. పౌలును పరిచయం వెళ్ళకుండా ఆపడానికి ఇష్టపడతా ఉన్నారు. అయితే వారిని శిక్షించి గద్దించినటువంటి విధానము పౌలు జీవితంలో మనకి ఇక్కడ కనబడుతుంది. అపోస్తల కార్యం 21 అధ్యాయము 13వ వచనంలో అంటున్నాడు, పౌలు ఇందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేస్తుదరేలా, నేనైతే ప్రవీణ యేసునామం నిమిత్తము యెరూషలేములో బంధింపబడటం మాత్రమే కాక చనిపోవటానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. ఇలాగను చెప్పగలమా సహోదరుడా, సహోదరి? ఒంట్లో బాగాలేదండి, ఈరోజు ఎందుకులే పరిచయం క్యాన్సిల్ చేసుకునే వాడే ఉన్నావా? ఒంట్లో బాగాలేదు కదా బ్రదర్, అలసిపోయి ఉన్నావు, టైర్డ్ అయి ఉన్నావు, ఎందుకులే ఇంకా మీటింగ్కి వెళ్ళడము, మాట ఇచ్చావా, సరే తర్వాత రానని చెప్పు అంటే వెంటనే ఆ మీటింగ్ని క్యాన్సిల్ చేసేవాడవుగా ఉంటున్నావా? నీ శరీర బలహీనతను బట్టి మీటింగ్ను ఆఫ్ చేస్తున్నావేమో. నేను టైర్డ్ అయిపోయాను, అలసిపోయానని చెప్పేవాడే ఉన్నావేమో. జాగ్రత్త. ఇలాంటి అనుభవాల దగ్గరికి, భక్తుల దగ్గర మనం వెళ్ళి పరిశీలించినట్లయితే డిఎల్ మోడీ గారు తన సేవా జీవితంలో సువార్త పరిచయం చేసి అలసిపోయి విశ్రమిస్తున్న సమయాలలో రాత్రి 12 గంట ప్రదేశంలో ఆనాటి సేవకుడు ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడితే దేవుడు డిఎల్ మోడీ గారి ద్వారా మాట్లాడి ఆత్మహత్య చేసుకుపోతున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆత్మహత్య ఆపించాలని దేవుడు చెప్పినప్పుడు డిఎల్ మోడీ గారు వెళ్ళి అతనితో మాట్లాడి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ సంభాషణ చేస్తున్నప్పుడు, ఇంత అర్ధరాత్రి వేళ నేను ఆత్మహత్య చేసుకోకుండా ఆపడానికి నువ్వు వచ్చావంటే డిఎల్ మోడీ నీవేనా? నువ్వు డిఎల్ మోడీవా? అది డిఎల్ మోడీ గారి సేవా జీవితంలో గుర్తింపు. ఒక అనామకుడు గ్రహించగలిగాడు, ఇలాంటి పని చేయగలిగింది ఒక డిఎల్ మోడీ అని గ్రహించాడు. ఇలాంటి నీ సేవా జీవితంలో ఉన్నావా? చిన్న జలుబు వస్తే సేవను ఆఫ్ చేసేవాడుగా ఉన్నావా? మీటింగ్ క్యాన్సిల్ చేసేవాడుగా ఉన్నావా? ప్రియమైన సోదరి సోదరుడా, ఒక్కసారి ఆలోచించు. ఇలాగే దైవజనుడు 21వ శతాబ్దపు దైవజనుడు అపోస్తలుడైన బ్రదర్ భగత్ సింగ్ గారు తన సేవా జీవితంలో అలసిపోయి పడుకున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడంట. ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడినప్పుడు లేచి వెళ్ళి అతనితో సంభాషణ చేస్తూ సువార్త ప్రకటిస్తూ, చనిపోయేవాడు ఎలాగో చనిపోతావు కదా, నేను నిన్ను ఆపను, చనిపోదు కానీ 2 మాటలు చెప్తాను విను, ఆ తర్వాత నువ్వు చనిపోదు అంటే ఆ మాటలు చెప్తుండగానే ఆ వ్యక్తి రక్షింపబడము దేవుని సంకల్పం. ప్రతికూలమైన పరిస్థితులలో దేవుని చిత్తానికి లోబడి సాకు చెప్పక, ఎదురు చెప్పక ఆత్మల్ని ప్రభు కొరకు సంపాదించినటువంటి వ్యక్తులు, మహావక్తలు. ఇలాంటిదేనా నీ సేవా జీవితం? ఇలాంటిదేందా మన సేవా జీవితం? ఒక్కసారి మనం పరిశీలించుకోక తప్పదు.
వాక్యం నిన్ను నన్ను హెచ్చరిస్తూ ఉంది. సరి చేసుకోవాలి. ఒక్కోసారి మన శరీరాన్ని మనం శిక్షించుకోవాలి. దేవుని చిత్తం జరిగించాలనుకున్నప్పుడు దానితో మనం రాజీ పడకూడదు. ఎలాంటి పరిస్థితులున్నా, ఒక దైవసేవకుడు నాకు తెలుసు, తన కుమారుడు చనిపోతే ఆదివారము ఏడ్చి తూడ్చి కుమారుడి దగ్గర కూర్చోలేదు, కానీ ఆరాధన ప్రారంభించాడు, పాటలు పాడాడు, ఆరాధన వాక్యం చెప్పాడు, ఆరాధన జరిగింది, బలవర్తమానం చెప్పాడు, బలలో పాల్పంపులు పొందారు. మీటింగ్ అంతా అయిపోయింది. ఆరాధన ముగించుకున్న తర్వాత ప్రకటిస్తూ ఉన్నాడు, ఇప్పుడు మనము ఒక బరియల కొరకై సిద్ధపడి వెళ్ళాలని. తన సొంత కుమారుడు చనిపోతే ఆ సేవకుడు ఆరాధనను క్యాన్సిల్ చేయలేదు. బహుశా ఇది హెబ్రోను సహవాసము నిజామాబాద్లో జరిగిందని నేను విన్న విషయాన్ని చెప్తా ఉన్నాను. 20 సంవత్సరాల చరిత్ర ఇది క్రితంది. ప్రియమైన సోదరి సోదరుడా, ఇలాంటిదేనా నీ సేవా జీవితం? గద్దించగలుగుతున్నావా? దాన్ని భేదించగలుగుతున్నావా? సత్యాన్ని చేయగలుగుతున్నావా? లేక దానికి లోబడిపోయే వారంగా ఉన్నామా? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. దేవుని వాక్యాన్ని మరి పరిశీలించగలిగితే పౌలు అంటున్నాడు, గలతీ పత్రిక 2:20 గలతీ పత్రిక 2:20 నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించేవాడు నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకునే దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించుచున్నాను. చెప్పగలమా ఈ మాట? నీవు నేను మన సేవా జీవితంలో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. కొన్నిటి మనం శిక్షించక తప్పదు. రాజీ పడకూడదు సేవా జీవితంలో. లేదంటే హితవాక్యంలోనికి, సత్యవాక్యం, దైవ సంకల్పంలో మనము సేవ చేయలేము. ఎవరిని అలాంటి సేవలోనికి తీసుకురాలేము విశ్వాస జీవితంలోనికి. 4వదిగా గమనిస్తాం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10:9-10 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10:9-10 నేను వ్రాయు పత్రికలను వలన మిమ్మను భయపెట్టవలనని ఉన్నట్లు కనపడకుండా ఈ మాటలు చెప్పుచున్నాను. అతని పత్రికలు గొరగానివి బలీయమైనవైనను గాని అతడి శరీర రూపమునకు బలహీనుడు, అతని ప్రసంగము గొరగానిదని ఒకడు అనెను. ప్రియమైన వారలారా, పౌలు జీవితాన్ని చూసినప్పుడు శరీరం ఎంతో బలహీనుడిగా ఉన్నాడు. అందుకంటున్నాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. కాబట్టి మన బలహీనతలోనే మనం బలవంతులం కావాలి. ప్రభు పనిని ఆటంకపరిచే వారికి ఉండకూడదు. విశ్వాసులను ఆటంకపరచకూడదు. పరిచయ కొరకే పూరు కొలిపి వెళుతున్నటువంటి వ్యక్తుల్ని నువ్వు శరీర బలహీనత ఉందిలే, అదిలే ఇదిలే అని చెప్పి ఆటంకపరచకూడదు. మనం ఆగిపోకూడదు. వెళుతున్న వారిని ఆటంకపరచకూడదు. విశ్వాసులు కూడా హితవాక్యంలోనికి నడిపించాలి. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వారిని ధైర్యపరచాలి, పురిగొల్పాలి. నువ్వు చేసేది క్రమం కాదని వారిని హెచ్చరించాలి, గద్దించాలి. అదే మనం వారిని శిక్షించే విధానం. అదే వారిని హితవాక్యంలోనికి, క్రమంలోనికి, సంకల్పంలోనికి నడిపించే విధానం. కించపరిచినా సరే పరిచయం మనం ఆపకూడదు. దాన్ని మనం భేదించి దేవుని పని చేయవలసిన వారమై ఉంటున్నామని పౌలు పరిచయం ద్వారా మనకు అర్థమవుతుంది. 6వదిగా చూస్తే
ఇదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 7వ వచనము. మిమ్మల్ని హెచ్చరించవలనని మీకు దేవుని సువార్తను ఉచితంగా ప్రకటించుచు నన్ను నేనే తగ్గించుకొనినందున పాపము చేసితున్నా. పౌలు తన సేవా పరిచయ విధానంలో చూస్తుంటే నన్ను నేను తగ్గించుకున్నందువలన పాపం చేశానా? ఉచితంగా సువార్త ప్రకటించుచు నన్ను నేను తగ్గించుకునడం వల్ల పాపం చేసిదినా. కాబట్టి ఉచితంగా సువార్త ప్రకటించాలి, ఈవిని అపేక్షించి సువార్త ప్రకటించకూడదని ఈ వాక్యము ద్వారా మనము హెచ్చరించబడుతున్నాం. అవసరతను బట్టి ఈవిని అపేక్షించి విష్టింగ్ చేయకూడదు. మనకేదో లాభం కలుగుతుందని ఒక కుటుంబాన్ని దర్శించి ఒక వ్యక్తిని దర్శించకూడదు, కానీ ఉచితంగానే మనం పరిచయం చేయాలా. మన మనస్సుని మన మనస్సాక్షిని మనం శిక్షించుకోవాలా, గద్దించుకోవాలా. ఈవిని అపేక్షించి పరిచయం చేయడానికి పురుగొలుపుతున్నప్పుడు అందుకంటున్నాడు 12వ అధ్యాయం చూస్తే 14వ వచనం, 12వ అధ్యాయం 14వ వచనంలో అంటున్నాడు, ఇదిగో ఈ 3వసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారముగా ఉండను. మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తిని కూర్చుంది కదా. కాబట్టి దేవుని వాక్యం చెప్తా ఉంది, మిమ్మును మీ సొత్తును కాదు కానీ మిమ్మునే కోరుచున్నాను. ఈవిని అపేక్షించకుండా తన సేవా విధానాన్ని, ఎంత త్యాగము! ఈ దినాల్లో అవి ఇవ్వండి, ఇవి ఇవ్వండి, మీరు సువార్త ప్రకటించడానికి సమర్పించుకోండి, త్యాగం చేయండి. కొంతమంది సహోదరులు వారిని తప్పుపట్టడం కాదు, కానీ స్పాన్సర్ చేయండి, మిమ్మల్ని టీవీలో ప్రదర్శిస్తాం మీ కుటుంబాన్ని అని, అకౌంట్లో మీ అమౌంట్ వేయండి అని. ఇలాగున ఎవరు చెప్పారండి మీకు అలా చేయమని? అలాంటి పరిచయం చేయమని దేవుడు చెప్పాడా? నీకు చేసే భారం ఉంటే సేవ చేయి, పరిచయం చేయి. దేవుడు అవసరమైతే నీకు కావాల్సిన సమృద్ధిని ఇస్తాడు. అంతేగాని నువ్వు ఇంతిస్తే దేవుడు నీకు ఇంతిస్తాడని ప్రజలని ప్రభువులో పెట్టి సువార్త పరిచయం చేస్తూ సొమ్ము చేసుకోవడము దైవికమైన క్రమము కానే కాదు. ప్రేమతో ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది ఎవరు తప్పు చేస్తున్నారని కాదు, ఎవరి పేరు చెప్పడానికి ఇష్టపడడం లేదు. మనందరం సహోదరులం, మనందరం క్రీస్తు రక్తంలో కడగబడ్డాం. విశ్వాసులు వారికి వారు అన్న ఈ పరిచర్య కొరకై మేము సమర్పించుకుంటామంటే దేవుని స్తోత్రం. వారు ఎంత ఇచ్చినా తీసుకోండి, కానీ ఎంత ఇవ్వాలా? ఇదే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇలా చేస్తే మీ కుటుంబాలను, మీ ఫోటోలు మేము ప్రకటిస్తాము, టీవీలో చూపిస్తామని మాయ మాట చెప్పి ప్రబోధాలు చేసి ప్రజల్ని మోసం చేయకూడదని, దానికి దేవుడు నిన్ను శిక్షించబోతాడు, దేవుడు నిన్ను గద్దిస్తాడు. దైవక్రమం మనం చేయాలని, దైవ సంకల్పంలో పరిచయం చేయాలని లేఖనం సెలవిస్తూ ఉంది. వారి మాయలో మనం పడకూడదు, దైవ సంకల్పంలో మనం సేవ చేయాలని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. ఆరోదిగా చూస్తే 12వ అధ్యాయం 15వ వచనం చూస్తాం. 2 కొరింథీ 12వ అధ్యాయం 15వ వచనం ఆరోదిగా, కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచదును, నన్ను నేను వ్యయపరచుకుందును. ఇలాంటి సేవా జీవితం ఈ దినాల్లో కనపడుతుందా? సహోదరుడా, సహోదరి, సువార్థికుడా, సంఘ కాపరి, సేవకుడా, వర్తమానికుడా, జాతీయ అంతర్జాతీయ. పౌలు అంటున్నాడు ఆరోదిగా చూస్తే, కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచదును, నన్నును నేను వ్యయపరచుకుందును. ఇలాంటి క్రమము, ఇది హితబోధ. దీనికి వ్యతిరేకంగా బోధిస్తున్నామంటే మనము దైవ సంకల్పం ఎప్పుడో వైదొలిగిపోయాము. ప్రజలను కూడా, సంఘాన్ని కూడా, విశ్వాసాలను కూడా తప్పుదారి పట్టిస్తున్నామని ఈ లేఖనము మనకు హెచ్చరిస్తుంది. ఇలాంటిదే నువ్వు చేస్తే,
ఇలాంటి విధానంలో ఉన్న విశ్వాసంలో ఏమి హెచ్చరించగలవు? ఎలా క్రమపరచగలవు? నువ్వే తప్పు చేస్తూ సహవిశ్వాసులు సహోదరులు తప్పు చేస్తున్నప్పుడు వారిని ఎలా హెచ్చరించగలవు? నిస్వార్థంతో కూడిన పరిచర్య, ఆత్మల కొరకైన పరిచర్య, ఆస్తుల కొరకైన పరిచర్య అవసరం లేదండి. క్రీస్తు మహిమలో ప్రతి అవసరం దేవుడు తీరుస్తాడు. ఫిలిప్పీ 4:19 ప్రకారంగా ఆస్తుల కొరకు కాదు మనం పరిచర్య చేయాల్సింది, ఆత్మల కొరకు పరిచర్య చేయాలా. ఈ దినాల్లో కొట్టుకు చేస్తున్నారు, ఆస్తుల కొరకు, అధికారుల కొరకు. దేవుని సంకల్పం నాశనం చేస్తున్నారు, సంఘాలు పాడు చేస్తున్నారు, దేవుని నామం అన్ని జనమంతా అవమానపరచబడుతుంది. నువ్వెంత గొప్ప చదువురైనా, ఎంత విఘ్నుడివైనా, ఎంత వక్తవైనా, ఆత్మల కొరకు పరిచయం చేస్తున్నావా లేక ఆస్తుల కొరకు పరిచయం చేస్తున్నావా? జాగ్రత్త పడదుముగాక. ఇలాంటి శిక్షలో కూరుకుపోకుండా తప్పించబడదుముగాక. ఇట్టి విషయంలో దేవుని ఉగ్రత నుంచి మనం కాపాడబడదుముగాక. మన సేవా జీవితం, మన విశ్వాస జీవితంలో. చివరిగా 7వదిగా చూడండి, కొరింథీయుల 2వ పత్రిక 4:11-12. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:12-12 చూస్తాం. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగించబడుచున్నాము. కావున మాలో మరణము, మీలో జీవము కార్యసాధకమవుచున్నది. కాబట్టి మరణ ఛాయలో ఉన్నవారిని, బంధింపబడిన వారిని, ఆత్మీయంగా చల్లగార్చబడిన అణగారిపోయిన వారిని మనము చేయవలసినటువంటి సేవకులుగా, పరిచారకులుగా, వర్తమానికలు ఉండాలని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది పౌలు ద్వారా. మనము సొమ్ము చేసుకొని వారిని ఆత్మీయంగా చంపకూడదు. అనేకులు ఆస్తులు పోగొట్టుకున్నారు. దేవుడు నువ్వు లక్షిస్తే దేవుడు నీకు 10 లక్షలు ఇస్తానంటే, దేవుడికి నువ్వు 5 లక్షలు ఇస్తే దేవుడు నీకు 50 లక్షలు ఇస్తారంటే, కొంతమంది ఇల్లు, పొలాలు, స్థలాలు అమ్ముకొని ఇచ్చేస్తున్నారు మోసంతో. దేవుడు ఇస్తారంట అని. ప్రేమైన వారులారా, కొంతమంది వీధిన పడిన వారు ఉన్నారు ఈ దినాల్లో. సేవని శంకించిన వారు ఉంటున్నారు, దేవుణ్ణి అవమానపరిచే వారు ఉంటున్నారు. ఇలాంటి దాన్ని సేవా జీవితం పరీక్షించుకుందాం, పరిశోధించుకుందాం. నీ ఎదుటి వారు ఎవరైనా ఇలా చేస్తుంటే వారిని గద్దించి శిక్షిద్దాం, హెచ్చరిద్దాం. కానీ నువ్వు అలాంటి శిక్షణ, అలాంటి విధానంలో నువ్వు దిగజారకూడదని జాగ్రత్త పడదాం. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన సంగతులు ఉన్నాయి. అప్పగించుకున్నాము, మాలో మరణం, మీలో జీవం. కానీ దినాల సేవ ఎలా ఉందో తెలుసా? మీరు ఎంత చేస్తే మాకేంటి, ఏమైపోతే మాకేంటి, మాకు రావాల్సినవి మాకు ఇవ్వండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మాకు ఇవ్వండి మిమ్మల్ని దీవిస్తాడు, మాకు ఇవ్వండి మిమ్మల్ని దీవిస్తాడు. ఇలాంటి బోధలు ఎక్కువైపోయినాయి. జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరుడా. ఇలాంటి క్రమము ఎవరైతే చేస్తున్నారో వారిని మనము హెచ్చరించాలి ప్రేమపూర్వకంగా. సహోదరుడు, ఇది క్రమం కాదు, బైబిల్ ఇలా చెప్తుందని, ఇలాంటి బోధలు ఉన్నాయని మనం హెచ్చరించాలి. ప్రభు నాకు ఇచ్చిన భారాన్ని బట్టి మీ అందరికంటే అత్యల్పుడనైనప్పటికీ ఈ మాటలు మిమ్మల్ని హెచ్చరించక తప్పడం లేదు. నన్ను కూడా నేను హెచ్చరించుకుంటున్నాను. ఈనాడు నా సేవా జీవితంలో 20 సంవత్సరాల్లో ఒక సొంత సైకిల్ కూడా లేదు. దేవుని సంకల్పం ముఖ్యము, కానీ నా అవసరాలు అక్కర్లు దేవుడు తీరుస్తున్నాడు. ఆస్తుల కోసము నేను ఏమాత్రం సేవ చేయలేదు ఇంతవరకు, ఇక ముందు కూడా చేయకూడదనేదే నా సిద్ధాంతం. నా కొరకు కూడా మీరు చూస్తున్న వారు, విఘ్నులు, వక్తలు ప్రార్థించాలి. బోధించిన తర్వాత నేను భ్రష్టుని కాకూడదు. నన్ను నేను నలగొట్టుకుంటూ సరి చేసుకుంటున్నాను, క్రమపరుచుకుంటున్నాను. ఆస్తుల కొరకు కాదు నా సేవా జీవితం, ఆత్మల కొరకే. అవసరమైతే దేవుడిస్తాడు, ప్రతిదీ దేవుడిస్తాడు. కలవరపడాల్సిన పని లేదు. అధైర్యపడొద్దండి, జాగ్రత్త పడదాం, దేవుని ఉగ్రత తప్పించుకుందాం.
ఇతరులు తప్పు చేస్తున్న మనం హెచ్చరిద్దాం, వారిని శిక్షిద్దాం ప్రేమపూర్వకంగా. అది తప్పు సహోదరుడు, వాక్యం ఇలాగుందని. వాక్యం ద్వారానే, అంతేగాని ఏ ఆయుధం ద్వారా కానీ ఏ విధానంలో మనం ఎవరిని శిక్షించకూడదు. వాక్యం ఇలా చెప్తుందని హెచ్చరిస్తే ఆ వాక్యమే వారిని సరిచేస్తుంది, క్రమపరుస్తుంది, హితబోధలోనికి వారిని తీసుకొని వస్తుంది. మనం హితబోధలో జీవించిన వారం అవుతాం. అలాంటి తప్పిదం చేస్తున్న వారిని ఇతర బోధలోనికి నడిపించిన వారం అవుతాం. ఈ క్రమంలోకి రావాలని ప్రభు పేరిట మనం చేస్తూ ప్రార్థన చేస్తున్నాం. ప్రేమల తండ్రి, మాటలు విన్న వారిలో కార్యం చేయండి. ఇలాంటి తప్పిదములు ఉన్న వారు సరి చేసుకొని క్రమపరచబడి దైవక్రమంలోనికి రావడానికి, తప్పు చేస్తున్న వారు సరి చేయబడడానికి కృప చూపించమని, నిత్యాగ్రహం తప్పించుకొని నిత్యరాజ్యం వారసులమేటట్లు కృప దయచేయమని వదనములు చెల్లిస్తూ మహిమగల హస్తానికి అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామములో మీ అందరికీ వందనములండి.